2025లో ఏంటంటే, చిన్న వ్యాపారాలు పెట్టడానికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే, తక్కువ పెట్టుబడి పెట్టే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది కాబట్టి. రిస్క్ చాలా తక్కువ ఉండడం, మంచి లాభం గడించే అవకాశం ఉండడం, వీటి వల్ల చిన్న చిన్న వ్యాపారాలు పెట్టడంలో జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, సరైన ప్రదేశంలో సరైన ఉత్పత్తుల్ని అమ్మే ప్రణాళిక గనుక ఉంటే మొదటి రోజు నుంచే మంచి ఆదాయం తెచ్చుకోవచ్చు అనుకుంటున్నారు. వ్యాపారం విజయవంతం కావడానికి స్థలం ప్రధాన పాత్ర పోషిస్తుంది. రద్దీ ప్రాంతాలు, నివాస కాలనీలు, పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాల దగ్గర దుకాణం ఉంటే కస్టమర్లు ఎక్కువగా వస్తారు. అలాగే సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం కీలకం. నాణ్యమైన ఉత్పత్తుల్ని సరసమైన ధరల్లో అందిస్తే కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. లాభదాయకమైనటువంటి చిన్న దుకాణాల ఉదాహరణలో చిన్న దుకాణాలు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. కిరాణా దుకాణం అయితే రోజువారీ అవసరాల వస్తువులు కాబట్టి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పండ్లు, కూరగాయల దుకాణం అయితే ప్రతిరోజు వాడే వస్తువులు కాబట్టి స్థిరమైన ఆదాయం వస్తుంది. స్టేషనరీ, పుస్తకాల దుకాణం అయితే విద్యా సంస్థల దగ్గర మంచి ఆదాయం వస్తుంది. టీ, స్నాక్స్ స్టాలు, మార్కెట్ కార్యాలయాల దగ్గర ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కాస్మోటిక్స్, గిఫ్ట్ షాప్స్ మహిళలు, యువతలో ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. చిన్న దుకాణం కోసం భారీగా పెట్టుబడి అవసరం లేదు. 50,000 రూపాయల నుంచి ₹1,00,000 మధ్యలోనే ప్రారంభించవచ్చు. ఇంట్లో లేదా సొంత ప్రదేశంలో ప్రారంభిస్తే ఖర్చు మరింత తగ్గుతుంది. క్రమంగా వ్యాపారం పెరిగే కొద్దీ ఉత్పత్తులు పెంచుకోలేకపోవచ్చు లేదా దుకాణాన్ని విస్తరించుకోవచ్చు. ఉదాహరణకి చిన్న కిరాణా దుకాణాన్ని మినీ సూపర్ మార్కెట్గా మార్చుకోవచ్చు. చిన్న వ్యాపారం విజయానికి కస్టమర్ నమ్మకం చాలా ముఖ్యం. నిజాయితీ, పారదర్శకత, మంచి నాణ్యత ఉంటే కస్టమర్లు తిరిగి వస్తారు. నోటి మాట ప్రచారం చిన్న వ్యాపారులకి గొప్ప బలం. ఒక సంతృప్తి చెందిన కస్టమర్ మరో ముగ్గురిని తీసుకొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. 2025లో చిన్న దుకాణాన్ని మొదలుపెట్టడానికి చాలామంది ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తోంది.